పరిశుద్ధాత్మ దేవుడు నాకు పరిచయం చేసిన గొప్ప పలుకుల్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. మనందరికీ తెలుసు పాత నిబంధనలో ఉన్న హన్నా గురించి, అవునా? ఎస్. కొత్త నిబంధనలో ఉన్న మరియ తల్లి గురించి ఇంకా గొప్పగా తెలుసు. అయితే ప్రపంచం మొత్తము హన్నా గురించి ప్రకటిస్తుంది కానీ కథోలికేతరులైన మిగతా వ్యక్తుల గురించి అండి నేను చెప్పేది. వాళ్ళందరూ హన్నా గురించి ప్రకటిస్తారు, అబ్రహాం గారి గురించి ప్రకటిస్తారు, సారా గురించి ప్రకటిస్తారు, లేదంటే మోషే గురించి ప్రకటిస్తారు, మోషే భార్య సిప్పోరా గురించి ప్రకటిస్తారు. అదేవిధంగా దేవుడి యొక్క బిడ్డని కాపాడిన ఆ యొక్క రాహాబు గురించి ప్రకటిస్తారు, తామారు గురించి ప్రకటిస్తారు. ఎంతో మంది స్త్రీలు ఎస్తరి గురించి ప్రకటిస్తారు, యూదితి గురించి ప్రకటిస్తారు. ఇలా ఎంతో మంది స్త్రీల గురించి ప్రకటిస్తున్నారు. ప్రవక్తలు ఎంతో మంది ఈ లోకంలో, అబద్ధ ప్రవక్తలు, కపట ప్రవక్తలు, సత్యమైన వాక్యం కాకుండా అసత్యాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఈ ప్రపంచానికే మన ద్వారా ఒక గొప్ప విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, మరి మరియ తల్లి గురించి ఎప్పుడు ప్రకటిస్తావు? దేవుడి వాక్యం అంటే సువార్త కదా ప్రకటించేది. మరి వీరి యొక్క జీవితాలు మనకి మార్గదర్శకంగా ఉంటాయి, దేవుడి వైపు మనల్ని మళ్లిస్తాయి, దేవుడి చెంతకు మనల్ని చేరుస్తాయి అని అన్నప్పుడు మరి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎందుకు మనల్ని దేవుడి చెంతకు తీసుకువెళ్ళదు, దేవుడి వైపుకి మరల్చదు? మరియ తల్లి జీవిత విధానం ఎందుకు మనం తెలుసుకోకూడదు? మరియ తల్లిని ఎగ్జాంపుల్ గా, మార్గదర్శకంగా మనం ఎందుకు తీసుకోకూడదు? పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తినులు ఉన్నారు, దైవ భక్తులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, దేవుడి యొక్క శిష్యులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, అనేక మంది బిడ్డలున్నారు. వారందరినీ నువ్వు నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు, మార్గదర్శకంగా తీసుకున్నప్పుడు, మరి వారి యొక్క జీవిత విధానం ద్వారా మనం కనువిప్పు కలిగి జీవిస్తున్నప్పుడు మరి మరియ తల్లి గురించి ఎందుకు ప్రకటించకూడదు? ప్రశ్న ఇది మనందరికీ కూడా. ఈ ప్రశ్నతో పాటు కొన్ని సమాధానాలు ఈరోజు మనం చూద్దాం. అవేంటంటే, పాత నిబంధనలో హన్నా, మరియ తల్లి కొత్త నిబంధనలో ఉన్న తల్లికి కొన్ని పోలికల్లాగా ఉన్నాయండి వాక్యాలు. అవి మీతో ముచ్చటించడానికి మీ ముందుకు వచ్చాను. అయితే దీన్ని మనం ఏమంటామంటే టైపాలజీ అంటాము. అంటే రెండింటిని కంపారిజన్స్ చూసుకోవడం అనమాట వాక్యాలను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో అన్న ప్రార్థిస్తూ ఉంది, సంతానం లేదని. మనందరికి తెలుసు కదా. ఎస్. ఆ సమయంలో ఏలి అనే యాజకుడు మందిరము దగ్గర ప్రత్యక్ష గుడారము చెంత కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇదిగో అన్న వెళ్తూ ఉంది. ప్రత్యక్ష గుడారంలోకి ఆనాడు స్త్రీలు వెళ్ళకూడదండి, అది అపరిశుద్ధంగా వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే స్త్రీలకి మంత్లీ ఉంటుంది కాబట్టి, పీరియడ్స్ లాగా. సో అలా వెళ్లకుండా, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్లకుండా, ప్రత్యక్ష గుడారం బయట దేవుడి యొక్క మందిరంలో అన్న ప్రార్థిస్తూ ఉంది, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అయితే యాజకుడైన ఏలి చూసి అంటూ ఉన్నాడు, ద్రాక్షాసారముగా తాగావా, లేదంటే కైపెక్కి ఉన్నావా, మద్యమును సేవించావా, ఇలా ఉన్నావేంటి అని అన్నప్పుడు ఇదిగో అన్న అంటుంది, అయ్యా నేను ఇవేమీ చేయలేదు, నాకు పిల్లలు లేరని నేను ఏడుస్తున్నాను అని చెప్తూ ఉన్నప్పుడు 17వ వచనంలో ఒక యాజకుడు హన్నాని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని అంటే చూడండి, ఏలి అంటున్నాడు, అట్లయినా ప్రశాంతముగా పోయిరమ్ము, ఇజ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కృప చొప్పున యాజకుడైన ఏలి హన్నాను ఆశీర్వదించిన తర్వాత, ఇదిగో తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉన్న సమయంలో దేవుడు తన యొక్క గర్భాన్ని తెరిచాడు. తనని మర్చిపోలేదు, కుమారునిచ్చి దీవించాడు. ఆ కుమారుడి పేరే సమూయేలు. ఒక గొప్ప ప్రవక్త. కరెక్ట్ గా మాట్లాడితే ఎంత గొప్ప ప్రవక్త అంటే, లక్షలాది మంది ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా ఉన్న సౌలుని అభిషేకించిన ప్రవక్త సమూయేలు. సౌలు తర్వాత దావీదుని నేను ఎన్నుకున్నాను, నువ్వు అభిషేకించు అన్నప్పుడు సమూయేలు ప్రవక్త వెళ్ళి వెతికి దావీదుని అభిషేకించి రాజుగా ఇజ్రాయెల్కి ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ఇలా ఎంతో మంది రాజులకి, ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా ఉండడానికి సమూయేలు ఒక గొప్ప ప్రవక్తే దేవుడి బిడ్డగా
దేవుడు ఎన్నుకున్నాడు, అభిషేకించుకున్నాడు దేవుడు. అయితే ఇంత గొప్ప బిడ్డని కన్నా మన హన్న ఒక గొప్ప స్త్రీ. ఇక్కడ ఏం జరిగిందండి హన్నా విషయంలో? ఏలీ మాట్లాడుతున్నాడు, యాజకుడు హన్నాతో మాట్లాడుతున్నాడు. ఏ సమయంలో? ప్రార్థిస్తూ ఉన్న సమయంలో. కొత్త నిబంధనలో లూకాసు వార్తకు వస్తే అమ్మ మరియ తల్లి అక్కడ ప్రార్థిస్తూ ఉన్న సమయంలో ఇదిగో దేవదూత లోపలికి వచ్చి, లూకాసు వార్త 1:28 దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి హన్నాని ఏలి ఎలా పలకరించాడు, కానీ దేవుడి సన్నిధి నుంచి అంటే దేవుడే దిగొచ్చి అమ్మ మరియ తల్లితో ఎలా మాట్లాడుతున్నాడు. వ్యత్యాసం గమనించారా? ఎస్, ఒక మనిషికి దేవుడు ఎన్నుకున్న మనిషికి దేవుడు ఏర్పరచుకున్న తల్లికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే చాలా వ్యత్యాసం ఉంది. అందుకే అక్కడ యాజకుడైన ఏలి ఒక మనుష్యుడు మాట్లాడుతున్నాడు, కానీ అన్న దగ్గరికి ఒక మనుష్యుడు వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఏలిన వారు అని చెప్పబడుతున్న ఆ దేవుడి సందేశాన్ని మోసుకొని వస్తూ ఉన్న గబ్రియేలు దూత అంటూ ఉంది, దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. దేవుడే నీతో ఉన్నాడమ్మా, నీకు శుభమమ్మా, నువ్వు అనుగ్రహాన్ని పొందుకున్నావమ్మా, పరిపూర్ణురాలా. ఈ ప్రపంచంలో ఉన్న ఏ తల్లికి లేని పరిపూర్ణత, ఏ తల్లికి లేని ధన్యత్వము, ఏ తల్లికి లేని అమరత్వము, ఏ తల్లికి లేని గొప్ప గుణగణము అమ్మ మరియ తల్లి పుట్టుకలోనే ఉంది. యేసయ్య పుట్టుకలో కాదండి, అమ్మ మరియ తల్లి తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఉంది. అందుకే అనుగ్రహ పరిపూర్ణురాల. ఇది ఆలోచించండి. అక్కడ ఏలి మాట్లాడుతున్నాడు, కానీ అక్కడ మానవ మాత్రుడైన ఏలి పర్యావక్షణం మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏలిన వారే దేవుడే మరియ తల్లితో మాట్లాడుతున్నాడు. దేవుడు దూత వచ్చింది ఎందుకండి? దేవుడు మాటలు చెప్పడానికి, అంటే దేవుడి యొక్క మెసేజ్ని ఇవ్వడానికి, సందేశాన్ని ఇవ్వడానికి. అంటే దేవుడే అంటున్నాడు, ఏలిన వారు నీతో ఉన్నారు, నేను నీతో ఉన్నానమ్మా అని. మొట్టమొదటి అంశం అండి. అక్కడ హన్న సమూవేలు ప్రవక్తకి జన్మనిస్తే ఇక్కడ మరియ తల్లి ఆ దేవాతి దేవుడి యొక్క కుమారుడికి అంటే దేవుడికే జన్మనిచ్చింది. అందుకే మన కన్నతలైన కథోలిక శ్రీ సభ ఇలా ప్రకటిస్తూ ఉంది, మరియ తల్లి యెహోవా తండ్రికి ముద్దు బిడ్డ, ఏకైక పుత్రిక, పరిశుద్ధురాలు, యేసుప్రభుల వారికి తల్లి, దేవుడి తల్లి. లూకాసు వార్త 1:43 పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియురాలు అని ప్రకటిస్తూ ఉంది మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ. ఎందుకంటే అమ్మలో పాపమే లేదు, శాపమే లేదు, ఏ కలంకమే లేదు, ఏ పాపము అమ్మ ఎరగదు, జన్మ పాపము కూడా లేదు అని అర్థము. కాబట్టి ఇది మొట్టమొదటి పోలిక. రెండవది మనం చూసుకుంటే అండి, ఇక్కడ సమూవేలు ఎవరు అనంటే ఒక ప్రవక్త. అయితే రాజులకి అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ అమ్మ మరియ తల్లి ఎవరు అనంటే సామాన్యురాలు కాదు, ఆ దేవుడి యొక్క పుత్రిక. ఆ పుత్రికకి ఒక పుత్రుడు పుడుతూ ఉన్నాడు. ఆ పుత్రుడి పేరు యేసు, పవిత్ర శిశువు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్య పరిచయం ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ఎవరు అంటే సమూవేలు వలె రాజులకి అభిషేకం ఇచ్చుటకు కాదు, రాజులకి రాజుగా, ప్రభులకి ప్రభువుగా, ఈ సామ్రాజ్యానికి, ప్రపంచానికి, ముల్లోకాలకే దేవుడిగా ఉదయించాడు మరియ తల్లి గర్భము ద్వారా. ఆ తల్లి గుణగణము ద్వారా దేవుడు ఉదయించాడు. పవిత్రతని పుంజుకొని పుట్టి ఉన్నాడు. తల్లి రక్తపు ముద్దలో తన శరీరం ఏర్పడింది. తల్లి అణువణువులో రక్త ప్రసరణలో తన మాంసంలో మాంసపు ముద్దగా యేసుప్రభువు వారు అయ్యారు. అందుకే ఇదిగో అక్కడ ఏలి అంటున్నాడు, మత్తెక్కి ఉన్నావా, మద్యములో ఉన్నావా అని. కానీ ఇక్కడ గాబ్రియేలు దూత ఏమంటున్నాడు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. మానవ ఆలోచనలకి దైవ ఆలోచనలకి ఎంత వ్యత్యాసమో చూడండి. అందుకే పరిశుద్ధమైన తల్లి గురించి ఆలోచించాలంటే
పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం ఎంతో అవసరం. నా ఆలోచనలు సరిపోవు తల్లి గురించి ఆలోచించడం. ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్. మరియ తల్లి మన ఆలోచనకి మించిన ఒక అతీతమైన దేవుని శక్తి ఆ అమ్మ. కానీ దేవుడి తర్వాతే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండవది అయిపోయిందండి. ఎస్. మూడవది, ఇప్పుడు మామూలుగా మనం అందరము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటామంటే, ఇదిగో హన్నా సమూయేలుకి జన్మనిచ్చింది అని ఉంటూ ఉంటాము. కానీ మరియ తల్లి గురించి మాట్లాడేటప్పుడు మాత్రము దేవుడికి జన్మనిచ్చిన తల్లి, యేసు ప్రభుల వారి యొక్క రక్తములో, ఇదిగో నిష్కలంకమైన మన తండ్రిలో ఏ పాపము లేదు కాబట్టి ఈ ప్రపంచానికి ఒక రక్షణ వచ్చింది తన రక్తము చిందించడం ద్వారా. అదే విధంగా ఆ తల్లిలో ఎలాంటి అపవిత్రత లేదు కాబట్టి ఆ తల్లిని మనం ఏమంటున్నాం అంటే నిష్కలంక మాత అని. కానీ అన్నాకి ఎక్కడా కూడా మనం ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు పెట్టి పిలవట్లేదు. అదేవిధంగా సమూయేలు ప్రవక్తనే అంటూ ఉన్నాం మనం. కానీ యేసుప్రభువు వారిని దేవుడు అని సంబోధిస్తూ ఉన్నాం. పాత నిబంధన మొత్తము ప్రవచనాలన్నీ వేర్పు ఎక్కడ జరిగిందంటే యేసుప్రభువు వారి దగ్గర జరుగుతూ ఉంది. కానీ ఆ యేసుప్రభువు వారు పరిపూర్ణంగా ఎప్పుడు ఇక్కడ ఈ లోకంలో జన్మించాడు అంటే తల్లి పరిశుద్ధత ద్వారా గర్భములో నింపబడి పరిపూర్ణమైన పిండముగా మారి దాని తర్వాత పరిపూర్ణత చెందుకొని దాని తర్వాత డెలివరీ అయ్యి బయటికి వచ్చి ఇదిగో ఈ ప్రపంచానికి తెలిసింది ఇదిగో రక్షకుడు పుట్టాడు అని. కానీ అన్నాకి సమూయేలు పుట్టినప్పుడు అంత హడావిడి ఏం కనిపించలేదు. పుట్టాడు, తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో అన్న ఇచ్చేసింది అని ఉంది. కానీ అన్న కేవలం దేవుడికి ఇచ్చేసింది, తన యొక్క దేవుడి యొక్క పరిచర్యకి మొక్కుకుంది, ఇచ్చేసింది. మరియ తల్లి దగ్గర మొక్కులు లేవు, మొక్కుబడులు లేవు. దేవుడి కోసమే పుట్టింది, దేవుడి చిత్తం చేయడానికే దాసురాలిని నేను అని ఒప్పుకుంది. ఎస్ అని చెప్పింది ఆ తల్లి. ఎంత ధన్యురాలండి మన తల్లి. మనం ధన్యులం ఆ తల్లిని ప్రార్థిస్తున్నందుకు. అలా అని అన్నాని నువ్వు మధ్యస్థ ప్రార్థన అడగట్లేవే, మరియ తల్లిని మధ్యస్థ ప్రార్థన అడుగుతున్నావు. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ పునీతులను మొత్తం మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఉంటుంది. మరి పునీతుల రాజ్ఞి అయిన మరియ తల్లిని ఇంకెంత గొప్పగా మనం మధ్యస్థ ప్రార్థన అడగాలి ప్రియమైన బిడ్డ. కాబట్టి కన్యాస్త్రీల రాజ్ఞి అని కూడా మనం అమ్మని అంటున్నాం. ఎన్ని పేర్లని అమ్మకి దేవమాత ప్రార్థనలు మనం చూస్తూ ఉన్నాము. అవి ఇప్పుడు చెప్పుకుంటే సమయం సరిపోదండి. అదేవిధంగా మనకి సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. అన్న ఇట్లు ప్రార్థించెను, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. ఈ ప్రార్థన లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం చూడండి. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను. అక్కడ అన్న స్తోత్ర గీతం పలుకుతుంది, ఇక్కడ మరియ తల్లి స్తోత్ర గీతం పలుకుతుంది. కానీ రెండింటికి వ్యత్యాసం ఉంది. అదేంటో చూద్దామా? ఎస్. అన్న ఇట్లు ప్రార్థించను, నా హృదయం ప్రభునందు ఆనందించుచున్నది. నేను బలాతిశయముతో ప్రభునందు సంతోషించదను. నేను శత్రువును అపసహించదను. ప్రభు నేను నీ రక్షణను గాంచి సంతోషించదను. ఇక్కడ మరియ తల్లి చూడండి ఎలా స్తోత్ర గీతం పాడుతుందో. నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దినావస్థను కటాక్షించను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యాలలో అన్న ప్రార్థనలో అన్న స్తుతి గీతంలో ఎక్కడా కూడా అన్న నన్ను తరతరముల వారు ధన్యురాలంటారు అని లేదు. కానీ మరియ తల్లి స్తుతి గీతంలో తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు అని. ఎందుకు అంటే పరిశుద్ధమైన గ్రంథము ఎవరి ప్రేరణ చేత రాయబడింది అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డ. అదేవిధంగా సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి బిచ్చగాండ్రలు పెంట ప్రోగుల మీద నుండి పైకి లేపును, దేవుడి యొక్క కృప. అదేవిధంగా లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం చూడండి. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఆమేన్, హల్లెలూయా. అమ్మ మరియ తల్లి ఎవరు? దీనురాలు, దాసురాలు, దేవుడి బిడ్డ అని ఒప్పుకుంది. కాబట్టి ఎత్తాడు దేవుడు పరలోక రాజ్యం మొత్తం మారు మ్రోగేలాగున పరలోక భూలోక రాజ్ఞిగా ఆత్మ శరీరములతో అమ్మ మరియ తల్లి పరలోక రాజ్యానికి ఆ దేవాది దేవుడు దేవదూతల సమూహంతో కూలిపోయాడు అని దర్శన గ్రంథం 12వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. ఆ తల్లి యొక్క దర్శన రూపం.
కాబట్టి తల్లి, మన మరియ తల్లి ధన్యురాలు. ఆ తల్లిని ఒప్పుకొని ప్రార్థించిన వాళ్ళం కూడా ధన్యులమే అవుతాం. ఎవరైతే మరియ తల్లిని వేరుగా మాట్లాడుతారో అండి, నిజంగా చెప్తున్నాను, దేవుడు చెప్పమంటూ ఉన్నాడు, మీరు ఎంత జీవించినా వ్యర్థమే మీ జీవితం. దేవుడి సత్యమైన వాక్యం అర్థం కాకపోతే. ఎందుకంటే చూడండి, మనకి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుతాను చూడండి. యావే అనుగ్రహము వలన, అంటే అన్న ఏం చేసింది, సమూయేలుని దేవాలయంలో ఇచ్చేసింది. దాని తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. యావే అనుగ్రహం వలన అన్న మరలా 3 మగబిడ్డలకు 2 ఆడబిడ్డలను కనెను. చూడండి, 3 2 5. ఎవరు? సమూయేలు ప్రవక్త కాకుండా అన్న 5 పిల్లలకి మళ్ళీ జన్మనిచ్చింది. కానీ ఎక్కడా కూడా మరియ తల్లి యేసుప్రభుల వారి తర్వాత ఇంతమంది పిల్లలకి జన్మనిచ్చింది అనే వాక్యం ఎక్కడా లేదు. ఇక్కడ వాక్యం రాసింది పరిశుద్ధాత్మ దేవుడే అయినప్పుడు మరి ఇక్కడ వాక్యం రాసింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే కదా. మరి ఎందుకు ఆ వ్యత్యాసాన్ని కనుక్కోలేకపోతున్నా ప్రియమైన బిడ్డ? మనలో చాలా మంది ఏమంటామంటే డైరెక్ట్ వర్డ్ నేను చూపిస్తే నమ్ముతాను. ఇక్కడ డైరెక్ట్ వర్డ్ ఎక్కడా లేదు. మరియ తల్లికి పిల్లలున్నారు అని ఎక్కడా లేదు. ఇది బైబిల్ ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి వస్తూ ఉంటే ఎన్నో డిఫరెంట్ లాంగ్వేజ్లకి ట్రాన్స్లేట్ అయ్యింది కాబట్టి, తర్జుమా చేయబడింది కాబట్టి, ఒరిజినల్ లాంగ్వేజ్ నీకు తెలియదు కాబట్టి, గ్రీకు, హిబ్రూ, అరామిక్ యూ డోంట్ నో, నీకు తెలియదు ఆ భాష. మొట్టమొదటిగా పరిశుద్ధమైన గ్రంథం వచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని దగ్గరికి వెళ్ళి చదివి అర్థం చేసుకుని అప్పుడు మాట్లాడు. మరి తన గురించి నేను అప్పుడు ఒప్పుకుంటాను. నేను ఒప్పుకున్నా, తండ్రి దేవుడు ఒప్పుకోడండి. తల్లి పరిశుద్ధత మనకు అర్థం కావట్లేదని దేవుడు మొత్తుకుంటున్నాడు చాలా రోజుల నుంచి. ఎందుకంటే నన్ను మహిమపరిచిన వాళ్ళని నేను మహిమపరుస్తాను, నన్ను గణపరిచిన వాళ్ళని నేను గణపరుస్తాను. కేవలం ఎక్కడెక్కడో తిరుక్కుంటూ స్టేజ్ల మీద ప్రసంగాలు చెప్పుకుంటూ నువ్వు నేను గొప్పోలం అనుకుంటే మరి ఆ దేవుడి యొక్క కృపను పొందుకొని ఆ తల్లి ఆ దేవుడి కుమారుడికే జన్మనిస్తే ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు? మరి తల్లి అరటి తొక్క వంటిదని, గుడ్డు పొట్టి వంటిదని ఎందుకు అంటున్నారు? అనవసరంగా మాట్లాడద్దు. మీరు అవుతారు గుడ్డు పొట్టి వంటి వాళ్ళు, మీరు అవుతారు అరటి తొక్క వంటి వాళ్ళు, అంతకన్నా హీనంగా. సారీ అండి, ఇలా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకండి. నా తల్లి మీద నాకు చాలా ప్రేమ, గౌరవం, అధికమైన గౌరవం. మీ తల్లిని అంటే మీరు పడతారా? లేదు కదా. మరి దేవుడి తల్లిని అంటే ఎందుకు పడాలి? పడద్దు. అందుకే దేవుడు చెప్తున్నాడండి, నా తల్లి తరతరముల వారు ధన్యురానిగా పిలుస్తారు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా సమూయేలు మొదటి అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే అండి, పాలు మానిపించిన తర్వాత అన్న ఏం చేస్తుంది చూడండి. అన్న బాలును తీసుకొని 3 ఏండ్ల కోడె దూడని తోలించుకొని తూమెడి పిండితో తిత్తడు ద్రాక్ష రసముతో షిలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడు ఇంకను పసివాడు. అచ్చట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్న బాలుని వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వచ్చును. అక్కడ దూడని ఇస్తూ ఉంది బలిగా. అదేవిధంగా చూడండి, ఒక తిత్తడు ద్రాక్ష రసముతో తూమెడు పిండితో వెళ్తుంది. పిండి అంటే ఇక్కడ రొట్టెకి సాదృశ్యంగా ఉంది. ద్రాక్ష రసము అంటే మనందరికీ తెలుసు. ఈనాడు దివ్యమైన బలి విందులో మనం చూస్తున్నాము, యేసుప్రభుల వారు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాడు. ఇక్కడ పిండి, అదేవిధంగా ద్రాక్ష రసము. అయితే ఇక్కడ వాటితో పాటు తన పసి పిల్లవాడిని తీసుకొచ్చి అన్న సమూయేలుని ఇచ్చేస్తూ ఉంది ఏలీ పర్యవేక్షణలో ఉన్న దేవుడి యొక్క మందిరములో. కానీ మరియ తల్లి అలా కాదండి, దేవుడి చిత్తానికి కంప్లీట్ గా ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ ప్రపంచానికే ఆ దేవుడు రొట్టె ఉన్నాడు. ఈ ప్రపంచానికే ద్రాక్ష రసము ఇదిగో రక్తముగా మారేలాగున ఆ దైవత్వము మనందరిలోకి వస్తూ ఉంది. డివినిటీ, దైవత్వం కలిగిన ఆ దేవుడు. ఇక్కడ రొట్టె, ఇక్కడ ద్రాక్షరసం మనకు కనబడుతుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అమ్మ మరియ తల్లి గర్భంలో ఉండిన రక్తము, ఆ యొక్క మాంసపు ముద్ద బయటకు వచ్చిన తర్వాత పెరిగి 33.5 ఏళ్లకి ఇదిగో యేసుప్రభుల వారు బలి అవుతున్నారు. ఆ శరీరానికి రొట్టె అని, ఆ దేవుడి యొక్క దివ్యమైన శరీరాన్ని మనం భుజిస్తూ ఉన్నాము దివ్య సప్రసాద రూపముగా. అదేవిధంగా దివ్య రక్తాన్ని మనం పానము చేస్తూ ఉన్నాము. అంటే ఆ శరీరము, ఆ రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. ఈ రక్తము, ఈ శరీరము ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే మరియ తల్లి గర్భము నుండి వచ్చింది. అందుకే పరిశుద్ధమైన తల్లి అని అంటున్నాము. దేవుడు అతి పరిశుద్ధుడు,
మరియ తల్లి అతి పరిశుద్ధురాలకే పరిశుద్ధురాలు. కాబట్టి మన దేవాతి దేవుడైన యేసుప్రభువు వారిని ఇదిగో యెషయా గ్రంథంలో, దర్శన గ్రంథంలో దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నారంటే పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు త్రికాల స్థితుడు అని. అయితే ఆ గొప్ప పరిశుద్ధుని కన్నా మన మరియ తల్లి అతి పరిశుద్ధురాలు అని మన కన్నతల్లిన కథోలిక శ్రీ సభ పరమ రహస్యముగా ప్రకటిస్తూ ఉంది. ఎందుకంటే అతి పరిశుద్ధమైన గర్భము నుండే పరిశుద్ధుడు ఉద్భవించాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే ఆ రక్తానికి, అప్పుడే ఆ దేహానికి స్వస్థత చేకూర్చే శక్తి ఉంటుంది. అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఇదిగో క్రియలను చేసే గొప్ప అమూల్యమైన సందేశము అందులో ఏదో దాగి ఉంది. అదే దైవత్వం. అమ్మ ద్వారా, దేవుడి ద్వారా మనలోకి ఏమొస్తుందంటే దైవత్వం వస్తూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన కన్నతల్లి కథోలిక శ్రీ సభలో 963 సిసిసి పారాగ్రాఫ్ లో మరియ తల్లి ఇదిగో ఈ యొక్క కన్నతల్లి కథోలిక శ్రీ సభ అంటే చర్చ్ కి తల్లి అని ప్రకటిస్తూ ఉన్నారు. ఇది మనం ఒప్పుకోవాల్సిందే తప్పక. అదేవిధంగా లూకా సువార్త 1:43లో మనం చూసాం కదండి, దేవుడి తల్లి అని పరిశుద్ధాత్మతో పరిపూర్ణురాలైన ఎలిజబెత్ అమ్మ పలుకుతూ ఉంది. ఈ వాక్యం రాసింది పరిశుద్ధాత్మ దేవుడే కదా, మరి ఎందుకు ఒప్పుకోవాలి. మరి ప్రవచనం ఎక్కడ లేదు కదా అంటే మనం చూసాము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇదిగో కన్య గర్భము ధరిస్తూ ఉంది, కుమారుడు పుడతాడు, ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని. అది ఆల్రెడీ కొత్త నిబంధనలో జరిగింది. ఇప్పుడు చెప్పండి, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడాడు మరి తల్లి గురించి కన్య అని. కన్య అంటే పవిత్రత, అర్థం తెలుస్తుందండి మనకందరికి. కన్య అంటే పవిత్రత, పరిశుద్ధత, అపవిత్రత అంటని తల్లి. అదేవిధంగా మనలాగాని కాదు కానివ్వండి, అన్నమ్మ జ్వాకిముల గారికి పుట్టక ముందే దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. ఎక్కడి నుంచి అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి ఆ దేవాతి దేవుడి యొక్క యెహోవా తండ్రి యొక్క ప్రణాళికలో అమ్మ మరియ తల్లి ఉంది. అందుకే ఈ లోకానికి వచ్చింది. 2వ ఏవగా మరియ తల్లి, 2వ ఆదముగా యేసుప్రభువు వారు. మొదటి ఆదాము ఏవ వల్ల ఈ లోకానికి పాపం వచ్చింది. 2వ ఆదాము ఏవ వల్ల ఈ లోకానికి రక్షకుడు, రక్షణ మాత, విమోచకుడు, విమోచన మాత ఈ లోకంలో పుట్టారు. మనల్ని అందరినీ రక్షించడానికి, మనల్ని అందరినీ ఆదరించడానికి, మనల్ని అందరినీ కూడా పరలోక రాజ్యము చేర్చడానికి ప్రయాస పడుతూనే ఉన్నారు. విజ్ఞాపన కర్తల వలె, యోధుల వలె ఆ తల్లి ఆ బిడ్డను మన కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు. అంటే అమ్మ మరియ తల్లి అంటుంది, ఇదిగో నా రక్షకుడు అని ఆ దేవుడి యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఆ యేసుప్రభువు వారిని రక్షకుడు అని ఆ తల్లి ముందే ఒప్పుకుంటూ ఉంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి దేవుడు ఇంత గొప్ప విషయాన్ని మనతో మాట్లాడినందుకు ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, మీకు తెలిసిన వాళ్ళు ఏ బిడ్డలైనా మరి మరియ తల్లికి విరుద్ధంగా, దేవుడి యొక్క వాక్యాలకి విరుద్ధంగా, పరిశుద్ధాత్మ దేవుని బాధ పెట్టే విధంగా, ఏడిపించే విధంగా మాట్లాడుతుంటే దయచేసి మీరు అలాంటి వ్యక్తులందరికీ ఈ వాక్యాన్ని పంచుకోమని మనందరినీ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, బ్రతిమాలుకొని ఉన్నాను. దేవుళ్ళు మనం అందరం ఒక్కరమే, కానీ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా.